హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి. సో ఫస్ట్ చూసినట్లయితే, ఇక నుంచి 1:1 నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల పరిశీలన, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో సంస్కరణ, గ్రూప్ 1 శిశు సంక్షేమ శాఖల పోస్టుల్లో అమలు చేసిన టీజీపీఎస్సీ అంటూ మనకు ఈనాడు పేపర్లో పబ్లిష్ అయింది. సో దీని గురించి చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని మరింత వేగంగా నిర్వహించేందుకు నియామక ప్రక్రియలో టీజీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. రాత పరీక్షల్లో వచ్చిన మార్కుల, మెరిట్, పోస్టుల సంఖ్య, రిజర్వేషన్ల ఆధారంగా ధృవీకరణ పత్రాల పరిశీలనకు 1:1 నిష్పత్తిలోనే అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఇప్పటికే 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీ ప్రక్రియలో ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఈ విధానాన్ని అమలు చేసింది. మహిళా శిశు సంక్షేమ శాఖలో సిడిపిఓ తదితర పోస్టుల భర్తీకి ఇదే విధానం అవలంబించింది. తదుపరి నోటిఫికేషన్లలోనూ ఈ సంస్కరణను అమలు చేయనుంది అంటూ ఇచ్చారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు నిర్వహించి అందులో సాధించిన మార్కులు, మల్టీ జోన్లు ఇంకా జిల్లాల వారీగా పోస్టుల సంఖ్య, రిజర్వేషన్ల ఆధారంగా మెరిట్ కలిగిన అభ్యర్థులను ధృవీకరణ పత్రాల పరిశీలనకు పిలుస్తారు. ఇప్పటి వరకు మల్టీ జోనల్ పోస్టులకు 1:2 నిష్పత్తి, ఇక జిల్లా పోస్టులకు 1:3 నిష్పత్తి, దివ్యాంగుల కేటగిరీలో 1:5 నిష్పత్తిలో పిలవడం ఆనవాయితీగా వస్తోంది. ఇటీవల టీజీపీఎస్సీ భర్తీ చేసిన పోస్టులను 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ధృవీకరణ పత్రాల పరిశీలనకు పిలవగా 100% హాజరైనట్లు సమాచారం. ఒక విభాగంలో 50 పోస్టులు ఉంటే 1:2 నిష్పత్తిలో 100 మంది అభ్యర్థులను పిలుస్తున్నారు. అంటే అదనంగా పిలిచినటువంటి 50 మందిలో ఆశలు కల్పించినట్లు అవుతోంది. ధృవీకరణ పత్రాల పరిశీలనకు హాజరైన పోస్టులు రాకపోవడంతో ఆ 50 మంది అభ్యర్థులు నిరాశతో పాటు మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ఈ పరిస్థితులు తలెత్తకుండా 1:1 నిష్పత్తిలోనే అభ్యర్థులను పిలవాలని కమిషన్ నిర్ణయించింది. ఎక్కువ మంది అభ్యర్థులను పరిశీలనకు పిలవడంతో రోజుల తరబడి ధృవీకరణ పత్రాల పరిశీలనతో భర్తీ ప్రక్రియ ఆలస్యం అవుతూ ఉండడము ఈ సంస్కరణ తేవడానికి ఒక కారణంగా ఉంది. అలాగే ఇంటర్వ్యూ ఎత్తివేయడము మరో కారణంగా ఉంది అంటూ ఇచ్చారు. అదేవిధంగా అర్హత పత్రాలు ఉంటే ఉద్యోగం వచ్చినట్టే అంటూ ఇచ్చారు. కొత్త సంస్కరణ ప్రకారం 1:1 నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థులకు ప్రాథమికంగా ఉద్యోగం వచ్చినట్లే భావించాల్సి ఉంటుంది. పరిశీలనలో సరైన అర్హతలు, రిజర్వేషన్ ప్రకారం అవసరమైన ధృవీకరణ పత్రాలు లేనట్టు వెల్లడైన, గైర్హాజరైన తదుపరి మెరిట్ అభ్యర్థిని పరిశీలనకు పిలుస్తారు అంటూ ఇచ్చారు. అదేవిధంగా సంక్షేమ శాఖలో పోస్టులకు 23న ధృవీకరణ పత్రాల పరిశీలన అంటూ ఇచ్చారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో సిడిపిఓ, మేనేజర్ తదితర పోస్టులకు ఈ నెల 23వ తేదీన ధృవీకరణ పత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లుగా టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైనటువంటి 23 మంది అభ్యర్థుల వివరాలను టీజీపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. ఆ రోజు ఉదయం 10:30 నుంచి నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ పూర్వ క్యాంపస్లో పరిశీలన ఉంటుందని వివరించారు అంటూ ఇచ్చారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. ప్రతిభావంతుల ఎంపికలో ఆబ్జెక్టివ్ పరీక్షలదే కీలక పాత్ర అంటూ ఇచ్చారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల భర్తీ కోసం సమర్థవంతమైన, వాస్తవిక, ఆధార జవాబులు కలిగిన, నిష్పాక్షికమైన, పారదర్శక పరీక్షా పద్ధతిని ప్రవేశపెట్టవలసిన అవసరం ఉంది. ఉద్యోగాల సాధన కోసం లక్షలాది మంది నిరుద్యోగులు పోటీ పరీక్షలు రాస్తున్నారు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారు. అదేవిధంగా మనకి ఇక్కడ కంప్యూటర్ పరీక్షలతో సత్వర ఫలితాలు అంటూ కూడా రావడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ మనకి నూతనంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఒక దశాబ్దం తర్వాత గ్రూప్ 1 ఉద్యోగాల ప్రకటన వెలువడింది. అనంతరం అనేక
వివాదాల తర్వాత పరీక్షలు వ్యాసరూప రాత పద్ధతిలో నిర్వహించి చివరకు ఫలితాలను ప్రకటించడం జరిగింది. కానీ సరైన ప్రతిభ గల అభ్యర్థులు ఎంపికయ్యారు అనే తృప్తిని ఆశావహులు కలిగి ఉన్నారా? పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల మూల్యాంకన విషయంలో న్యాయస్థానాల్లో అనేక రిట్ పిటిషన్లు దాఖలు కావడానికి దారితీసింది. అయితే ఈ సమయంలో ప్రకటించినటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల యొక్క ఫలితాలలో ఎంపికైన వాళ్ళు, ఎంపిక కాని వాళ్ళు అందరూ ప్రతిభావంతులు ఎంపికయ్యారని సంతోషం వ్యక్తం చేస్తున్నారనే విషయం గ్రహించాలి. అంటే సో ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. కంప్యూటర్ పరీక్షలతో సత్వర ఫలితాలు అంటూ కూడా ఇచ్చారనమాట. ఇక నెక్స్ట్ చూద్దాం. గ్రూప్ 1 ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై కౌంటర్ దాఖలు చేయండి అంటూ హైకోర్టు ఆదేశించినట్లుగా ఇచ్చారు. గ్రూప్ 1 నియామకాల్లో ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10% పెంచడంపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 2022లో జారీ చేసిన జీవో 33 ద్వారా పెంచిన ఎస్టీ రిజర్వేషన్లను విద్య, ఉపాధి రంగాలకు వర్తింపచేయడాన్ని సవాల్ చేస్తూ పి. శ్యాంసుందర్ రెడ్డి మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై హైకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషన్ల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పాత నిబంధనల ప్రకారం ఎస్టీలకు 6% రిజర్వేషన్లు మాత్రమే అమలు చేయాలని కోరారు. పెంచిన రిజర్వేషన్ల వల్ల ఇతర వర్గాలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. పెంచిన రిజర్వేషన్లను కొనసాగించాలని, ఇందులో తమ వాదన వినాలంటూ ఎస్టీ సంఘాలు ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి ఎస్టీలకు 10% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించిందని పేర్కొన్నారు. వీటిపై విచారించిన హైకోర్టు కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ విచారణను జూన్ 12కు వాయిదా వేసింది. ఒకవేళ నియామకాలు జరిగినా తుది తీర్పునకు లోబడి ఉంటాయని పేర్కొంది అంటూ ఇచ్చారు. ఇక నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే 16 నుంచి గ్రూప్ 1 సర్టిఫికేట్ వెరిఫికేషన్, 15 నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్లు అంటూ మనకైతే టీజీపీఎస్సీ వెల్లడించినట్లుగా ఇచ్చారు. నమస్తే తెలంగాణ పేపర్లో గ్రూప్ 1 పోస్టుల భర్తీలో భాగంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ను టీజీపీఎస్సీ బుధవారం విడుదల చేసింది. 16, 17, 19, 21వ తేదీలో షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తామని కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ ఒక ప్రకటనలో తెలిపారు. అంటే సో దీని గురించి అయితే రావడం జరిగిందనమాట. ఐదు 563 పోస్టులను భర్తీ చేస్తుండగా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరయ్యే వారి జాబితాను కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచామని పేర్కొన్నారు. గురువారం నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులు ఒరిజినల్ డాక్యుమెంట్లు, 2 సెట్ల జిరాక్స్ పత్రాలను వెంట తెచ్చుకోవాలని సూచించారు. అందుబాటులో లేని వారి కోసం ఈ నెల 22న రిజర్వ్ డే ఉంటుందని తెలిపారు. ఈ నెల 15 నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చని పేర్కొన్నారు. అంటే సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది.